దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము. అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గరనున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పాను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి, మనము ప్రభువు మనకు చేయు హెచ్చరికలను బహు జాగ్రత్తగా పరిశీలించుకొని వాటి ప్రకారము జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. అబ్షాలోము 3 సంవత్సరములు దావీదు రాజ్యమునకు దూరంగా ఉన్నాడు. అయితే దావీదు యొక్క మనసు అబ్షాలోముపై ఉన్నదని గ్రహించి యోవాబు ఎంతో ఆలోచన చేసి మరలా అబ్షాలోమును వారి రాజ్యమునకు పిలిపించాడు. అయితే అబ్షాలోమునకు రాజు యొక్క దర్శనము కలగలేదు. అబ్షాలోము 2 నిండు సంవత్సరాలు యెరూషలేములో ఉండి రాజదర్శనము చేయలేకపోయాడు. అయితే యోవాబును రాజునద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపించాడు. అయినప్పటికీ యోవాబు రాలేదు. 2 సార్లు యోవాబును తన యొద్దకు పిలిపించి రాజునద్దకు పంపించటానికి అతడు ప్రయత్నం చేశాడు. అయితే 2 సార్లు పిలిచినప్పటికీ యోవాబు రాజకుమారుడైన అబ్షాలోము నద్దకు రాలేదు. కాబట్టి అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము పక్కనే ఉన్నది కదా, దానిలో యవలు చేలు ఉన్నాయి, మీరు పోయి వాటిని తగలబెట్టండి అని వారితో చెప్పాడు. అబ్షాలోము పనివారు అబ్షాలోము చెప్పినట్లే ఆ యోవాబు యొక్క పొలమును తగులబెట్టేశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వృత్తాంతం నుండి మన ఆత్మీయ జీవితానికి ఎన్నో హెచ్చరికలు ఇది చేస్తూ ఉంది. చూడండి, అబ్షాలోము పిలిచినప్పుడు యోవాబు రాలేదు. కాబట్టి అశ్రద్ధకు మూల్యం చెల్లించాడు. యోవాబు అబ్షాలోము పిలుపును నిర్లక్ష్యం చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు, ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, పని అప్పగిస్తూ ఉన్నప్పుడు, లేదా సరిదిద్దుకోమని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం వినకపోతే దేవుడు మన దృష్టిని ఆకర్షించడానికి కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులను అనుమతించవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నీ జీవితంలో కలిగిన ఈ మంట వంటి పరిస్థితులు, ఇబ్బందులు, అగ్ని వంటి ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు దేవుని పిలుపునకు నీవు లోబడకపోవటం వలననే కలిగాయేమో. చూడండి, నినివేకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించమంటే తర్షీషునకు వెళ్ళే ఓడని ఎక్కాడు యోనా. మరి ఆ ఓడలో ఎంత గొప్ప తుఫాను వచ్చిందో. ఈ అవిధేయత వలన, యోనా చేసిన పాపము వలన మిగిలిన ఓడలో ఉన్న వారందరికీ ఎంత శ్రమ కలిగిందో మనం ఎరుగుదము. వారు ఎన్ని సంవత్సరాలు సంపాదించుకున్నారో, ఎంత కష్టపడి సంపాదించుకున్నారో, ఎన్ని ఇబ్బందులు పడి తమ రక్త సంబంధికులను, బంధుమిత్రులను, భార్యాపిల్లలను, తల్లిదండ్రులను, తోబుట్టువులను, ప్రాంతమును, స్వజనులను, సొంత ప్రాంతమును విడిచి దూరదేశమునకు వెళ్ళి ఎంత కష్టపడి సంపాదించుకున్నారో వాటన్నిటినీ నీళ్ల పాలు చేయవలసి వచ్చింది ఈ ఒక్క వ్యక్తి వల్ల. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పిలిచిన పిలుపునకు, దేవుడు నీకు చేస్తున్న హెచ్చరికలను, దేవుడు నీకిచ్చిన పనులను నీవు నిర్లక్ష్యం చేస్తే నీవు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవారికి కూడా నష్టాన్ని కలిగిస్తావు. చూడండి, యోవాబు అబ్షాలోము యొక్క పిలుపును నిర్లక్ష్యం చేశాడు. ఆ నిర్లక్ష్యానికి, అశ్రద్ధకు తగిన మూల్యం చెల్లించాడు. ఇప్పుడు అబ్షాలోము రాజకుమారుడైపోయాడు. అతని మీద తిరుగుబాటు చేయలేడు. అబ్షాలోము స్వయాన దావీదు యొక్క కుమారుడైపోయాడు. యోవాబు నష్టాన్ని భరించాల్సిందే గాని తిరిగి ఒక్క మాటైనను అనలేడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి,
దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు అది ప్రార్థనా జీవితాన్ని బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, లేదా దెబ్బతింటున్న మన సాక్ష్యం నిమిత్తం కానీ, పరిచర్య నిమిత్తము, పిల్లల నిమిత్తము, ఆత్మీయ జీవితము నిమిత్తము, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతల నిమిత్తము దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా, లేదా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, దేవుడు నీకు ఎన్నోసార్లు వాక్యము ద్వారా నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా లోబడుతూ ఉన్నావా? చూడండి, ఐగుప్తు ఫరో కూడా దేవుడు 10 తెగుళ్ళ ద్వారా హెచ్చరించిన ఫరో వినలేదు. ఎంతగానో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. చివరికి ఏమైంది? తన సొంత కుమారుడిని, అంత మాత్రమే కాదు, ఏ సైన్యాన్ని చూచి అతడు విర్రవీగాడు ఆ సైన్యాన్ని, ఏ గుర్రములను చూచి ప్రపంచంలో అత్యుత్తమైన గుర్రములు, అతి శ్రేష్టమైన గుర్రములుగా అతడు మురిసిపోయాడో ఆ గుర్రములను అతడు ఆ ఎర్ర సముద్రంలో కోల్పోయాడు. సంసోను చూడండి, దేవుడు తనకిచ్చిన ఆత్మీయ శక్తిని, శారీరక శక్తిని, బలమును, పరిశుద్ధతను అతడు నిర్లక్ష్యం చేశాడు. చివరకు ఏ కళ్ళతో దెలీలాను చూసి మోహించాడో, ఏ కళ్ళతో తన ఆశ మొదలయ్యిందో, ఏ కళ్ళతో అతడు పాపం చేయటం ప్రారంభించాడో, అదే కళ్ళను, అదే తన శరీరంలో ఉన్న బలమును కోల్పోయి బానిసగా మారే పరిస్థితి వచ్చింది. ఆ దినాలలో గాడిదలతో ఆ గానుగలను తిప్పించేవారు. ఇప్పుడు గాడిద వంటి బ్రతుకైపోయింది. ఆ గాడిదకైనా కళ్ళుంటాయి, చూపుంటుంది, కానీ సంసోనుకు అవి లేవు. ఎంత విచారం! గాడిదకు ఆ బరువు పెట్టి తిరగమని వదిలేస్తారు, కానీ ఈ సంసోనుకు ఆ బరువు పెట్టి తిరగమని దండిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఎంత విచారకరమైన పరిస్థితి వచ్చింది ఈ సంసోనుకు. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుడు హెచ్చరించినప్పుడు సంసోను వినలేదు కదా. నోవహు కాలపు ప్రజలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఓడ సిద్ధమవుతూ ఉన్నప్పుడు 120 సంవత్సరాలు దేవుడు హెచ్చరికలు జారీ చేశాడు, ఎన్నో మార్లు తెలియజేశాడు, ఎన్ని రకాలుగా నోవహు వివరించుంటాడు. అయినా వారు పట్టించుకోలేదు, హేళన చేశారు, పిచ్చివాడి అని పేరు పెట్టారు. వీనికి మతి స్థిమితం తప్పింది, వీడు పిచ్చివాడైపోయాడు అని నోవహును హేళన చేశారు. కానీ చివరికి ఏమైంది? దేవుడే ఆ ఓడ తలుపును మూసివేయగా జలప్రళయం వచ్చే వరకు వారు తమ మార్గాలను మార్చుకోలేదు. ఇప్పుడు వచ్చి ఆ ఓడ తలుపును తట్టి ఏం ప్రయోజనం చెప్పండి? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఏ విషయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏ విషయంలో పిలుస్తూ ఉన్నాడు, ఏ బాధ్యత నీకు అప్పగించాడో, అప్పగించనయ్యున్నాడో, నీ మీద ఎటువంటి ఆలోచనలు, తలంపులు, ఉన్నతమైన ఉద్దేశాలు దేవునికున్నవో దేవుడు నీకు కబురు పంపుతూ ఉండగా, దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉండగా, దేవుడు నీకు అవకాశాలను ఇస్తూ ఉండగా, దేవుడు నీ ముందు ద్వారములను తెరుస్తూ ఉండగా, దేవుడు నీకు సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన సంతానమునివ్వగా, ఉద్యోగమునివ్వగా, వ్యాపారమునివ్వగా, ఒంట్లో శక్తిని, బలమును, ఆయుష్ను, సమయమును, సంపాదనను నీకు ఇయ్యగా, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నావు? దేవుని మాటకు లోబడుతూ ఉన్నావా? దేవుని పిలుపుకు తల ఎగ్గుతూ ఉన్నావా? దేవుని పిలుపుకు లోబడిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని కలకు విధేయత చూపిన యోసేపు పోషకుడయ్యాడు. దేవుని మాటకు లోబడిన యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడ్డాడు. దేవుని పిలుపుకు లోబడిన మోషే పరిశుద్ధ గ్రంథ చరిత్రలో, మానవ చరిత్రలో గొప్ప నాయకుడయ్యాడు. దేవుని పిలుపుకు లోబడిన దేవుని బిడలందరూ ఘనులయ్యారు, గొప్పవారయ్యారు. దేవుని పిలుపుకు లోబడిన సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడు, ప్రవక్త అయ్యాడు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు పనికిరాని లోకము దృష్టిలో వెర్రివారైన ఆయన శిష్యులు భూలోకమును తలక్రిందులు చేయువారయ్యారు. దమస్కు మార్గములో ఆయన పిలుపునకు గుర్రము నుండి నేలను పడిన
ఈ సౌలు పౌలుగా మారి ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినముననే, ఈ క్షణముననే, ఈ సమయముననే దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా, దేవుడు నీ పిలుపును గూర్చి నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, దేవుడు నీ బాధ్యతలను నీకు జ్ఞప్తికి తెస్తూ ఉండగా, నీకిచ్చిన తలాంతులను బట్టి నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను, కుటుంబమును, పిల్లలను, సమస్తమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన పిలుపును బట్టి, గొప్ప అవకాశములను బట్టి ఈ దినమున దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, దేవుని పిలుపుకు లోబడతావా? దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన వాటిని, నువ్వు గొప్ప ఆశీర్వాదములను, నిత్యమైన ప్రణాళికలో భాగమవ్వటానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా లోబడతావా? విధేయత చూపిస్తావా? ఆశీర్వాదములు పొందుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అబ్షాలోము 2 మార్లు కబురు పంపినప్పటికీ యోవాబు పట్టించుకోలేదు. అబ్షాలోము వద్దకు వెళ్ళలేదు. హి డి నాట్ ఈవెన్ కన్సిడర్ హిజ్ ఇన్విటేషన్. ప్రభువా, మరి నీవు కూడా అనేక మార్లు వాక్యము ద్వారా, దేవుని సేవకుల ద్వారా, ప్రభువా, అనేక మార్లు పరిస్థితుల ద్వారా నీవు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉండగా, నీ పిలుపుకు లోబడిన వారు ఎంత నష్టాన్ని చూస్తారో కొన్ని ఉదాహరణలు చూడటానికి కృప చూపించారు. స్తోత్రాలు. మేమైతే ప్రభువా, నీ పిలుపుకు లోబడి, ప్రభువా, నీవిచ్చిన బాధ్యతలకు లోబడి, నీవిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, ఒకసారి ప్రభువా ఏదో ఒక దినమున నీ ఎదుట నిలవబడినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే కృప, మంచి దాసురాలా అనిపించుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. మెట్టుకు నీ ఎదుట సమాధానము లెక్క చెప్పవలసిన వారముగా జీవించే కృప, నమ్మకమైన దాసులముగా, దాసీలముగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మెట్టుకు నీ పిలుపుకు లోబడి జీవించే ధన్యతను, భాగ్యమును, ఆశీర్వాదమును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.